హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షన్‌లందరికీ 3 శుభవార్తలు. అవేంటనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు మోదీ సర్కార్ శుభవార్త. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ పూర్తి వివరాలు. మీరు రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులా? లేదా మీ ఇంట్లో ఎవరైనా రిటైర్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే అండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెన్షనర్ల కోసం ఒక గొప్ప శుభవార్తను ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌ను రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అంటే ఏమిటి? ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అనేది పెన్షన్ సంబంధిత అన్ని సేవలను ఒకే చోట అందించే వేదిక. దీని ద్వారా పెన్షన్ ప్రాసెసింగ్, బ్యాంకు చెల్లింపు సేవలు, వ్యక్తిగత సర్వీస్ వివరాలు, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పెన్షన్ స్లిప్ డౌన్లోడ్ వంటి అనేక సేవలను పొందవచ్చు. లక్ష్యాలు మరియు ప్రయోజనాలు. డిజిటల్ ఇండియాలో భాగం. పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడము, పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడము, వృద్ధాప్యంలో బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించడం. పారదర్శకత. పెన్షన్ సంబంధిత సేవలలో పారదర్శకతను పెంచడం. సామర్థ్యం. సేవల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడము. సమాచారం. పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించడం. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్లోని ముఖ్యమైన సేవలు. వ్యక్తిగత సర్వీస్ వివరాలు. పెన్షనర్కు సంబంధించిన పూర్తి సర్వీస్ వివరాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ డాక్యుమెంట్ సమర్పణ. పెన్షనర్లు తమ పత్రాలను ఆన్లైన్‌లో సమర్పించవచ్చు. డిజిలాకర్‌లో పత్రాల భద్రత. సమర్పించిన పత్రాలను డిజిలాకర్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పీఓ జారీ. ఎలక్ట్రానిక్ రూపంలో పీఓ జారీ చేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్లైన్‌లో సమర్పించవచ్చు. పెన్షన్ స్టేటస్. పెన్షన్ యొక్క ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. ఫార్మ్ 16 డౌన్‌లోడ్. ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి. సో, ఏ ఏ బ్యాంకులకు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయంటే, ప్రస్తుతం ఈ సేవలు 5 బ్యాంకులకు చెందినటువంటి పెన్షనర్లకు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఎస్‌బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత నాలుగోది పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐదోది కెనరా బ్యాంక్. త్వరలో మరిన్ని బ్యాంకులకు కూడా ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పెన్షనర్లకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, వయసు పైబడిన పెన్షనర్లు తరచూ బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతారు. ఈ పోర్టల్ ద్వారా ఇంటి వద్ద నుంచే పెన్షన్ సంబంధిత పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా శ్రమను కూడా తగ్గిస్తుంది. ముఖ్యమైన లింక్స్ అండి. పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ వెబ్‌సైట్ అయినటువంటి పెన్షనర్స్ పోర్టల్.ఎన్‌ఐసి.ఇన్, అలాగే ఎస్‌బీఐ పెన్షన్ సేవ వెబ్‌సైట్ పెన్షన్ సేవ.ఎస్‌బీఐ. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కోసం తీసుకొచ్చిన ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ నిజంగా ఒక గొప్ప ముందడుగు. దీని ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత సేవలను సులభంగా, వేగంగా పొందవచ్చు. ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మరింత సులభతరం అయితే చేసుకోండి.